హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మీకు నేను అటుకులతోని మిక్చర్ ఎట్లా చేసుకోవాలనో చూపిస్తా. ఈ మిక్చరు సాయంత్రము మనకు స్నాక్స్ లాగా ఎక్కడికైనా టూర్లకు వెళ్తున్నాం అనుకోండి, ఇట్లాంటివి చేసుకొని తీసుకొని పోతే పిల్లలైనా పెద్దలైనా తినడానికి మస్తు మంచిగా ఉంటాయి. ముందుగా మనకి ఏమేమి కావాలంటే అటుకులండి. ఇవి ఇప్పుడు నేను దొడ్డు అటుకులు అయితే తీసుకుంటున్నా, సన్నయ్య కాదు ఇవి, దొడ్డుయి. అట్లనే మనకు పల్లీలు, పుట్నాలు, కారము, పసుపు, పచ్చిమిరపకాయలు, ధనియాలు జర ఏపి పెట్టేసేసిన, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు. ముందుగా అయితే మనం పొయ్యి పెట్టుకొని బాండి అయితే పెట్టుకుందాము. మనం డీప్ ఫ్రై చేసుకునేకైతే నూనె అయితే పోసుకుందాము. నూనె మంచిగా జర వేడైనాక దీంట్లోకి మనం పల్లీలను అయితే వేసుకొని వేపుకుందాం. జల్లిగంటలు వేసుకొని వేపుకుందాం. కింద పడ్డాయి అనుకుని దాంట్లో అన్నీ తీసుడవుతాయి కదా. దీంట్లో ఇట్లా వేసుకొని వేపుకుందాము. మంచిగా వేగుతాయి చూడండి ఇవి. చూసినరా, ఇవైతే మంచిగా అయితే వేగినాయి మనకి. వీటిని తీసి మనం పక్కనైతే పెట్టుకుందాము. పుట్నాల పప్పును కూడా అట్లనే వేద్దాము. వేసి కొంచెం సేపు గంటను అట్లా అనేసి అట్లనే వదిలేసేద్దాము. అవే మంచిగా వేగుతాయి. మరీ నల్లగా అయిందా ఉంచొద్దు, జర్ర తెల్లగానే ఉండాలి. నల్లగా అయితే జర్రసేపు మాడిపోతాయి. దీంట్లోకి మనం ఎండుమిరపకాయలను కూడా వేసుకుందాం. ఎండుమిరపకాయలు కూడా నూనెలో వేసుకొని జర మంచిగా రంగు చేంజ్ అయ్యేదాకా వేపుకోవాలి. అట్లనే పచ్చిమిరపకాయలు కూడా వేపుకుందాము. పచ్చిమిరపకాయలు వేగినాయి, తీసి అయితే పక్కన పెడదాము. ఇప్పుడు కరివేపాకును కూడా దీంట్లో వేసుకుందాం. కరివేపాకు నూనెలో వేపుకుంటే మంచిగా కూర అవుతుంది. వీటన్నిటిని అయితే తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనం అటుకులను అయితే వేసుకుందాం. ఈ అటుకుల్ని వేసుకున్నప్పుడు మంట అయితే జర పెద్దగా పెట్టుకోవాలి. పెద్దగా పెట్టుకుంటేనే అవి బుర్ర పేలాల్లాగా మంచిగా వంగుతాయి చూడండి. ఇవి ఇట్లా ఫ్రై అయినాయి కదండి. మనమైతే ఇప్పుడు మంటను కొంచెం చిన్నగా చేసుకొని ఇంకొంచెం సేపు అలా ఫ్రై అవ్వనిద్దాము. అలా అయిన తర్వాత వీటిని మనం జల్లిగంటలోనికి అయితే తీసుకుందామండి. చూసారా, అటుకులు అయితే ఈ విధంగా అవుతాయండి చూడండి, చాలా క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు వీటిని మనమే తీసేసుకుందాం. ఇలాగే మిగిలిన వాటిని అన్నిటిని కూడా మనం వేయించుకుందాము. వీటిని మనం ఇట్లా అంటే మనకు చాలా క్రిస్పీగా అయితే వస్తాయండి. చూసారా, ఈ విధంగా అయిన తర్వాత మాత్రం వీటిని తీయాలి. ఇప్పుడైతే మనం ఇదే ఆయిల్లో మనం వెల్లుల్లిని అయితే మనం ఫ్రై చేసుకుందామండి. ఒకసారి కొంచెం సేపు అలా నూనెలో ఉంచుకొని తీసేద్దాము, లేదంటే మనకి చాలా మాడిపోతాయి. ఈ వెల్లుల్లి ఇట్లా దంచి వేసాను నేను. దంచి వేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు అటుకుల్లో అయితే మనం పసుపు వేసుకుందాము. అలాగే ఇందాక వేయించి పెట్టుకున్న వాటినన్నిటిని కూడా దీంట్లోకి వేసుకుందామండి. అలాగే ఇప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్ల ఉప్పును కూడా యాడ్ చేద్దాము. ఈవినింగ్ టైంలో అయితే ఇవి చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలా చేసి పెట్టుకొని 1 వీక్ వరకు మనం స్టోర్ చేసుకొని తినొచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం సాల్ట్ వేసుకున్నాం కదా, అట్లాగే కారం కూడా 2 చెంచాల కారం కూడా దీంట్లో వేసేసుకుందామండి. 2 చెంచాల కారం వేసుకున్న తర్వాత అట్లాగే ధనియాలు ఉన్నాయి కదా, ధనియాల్ని కొంచెం అలా క్రష్ చేశాను నేను. ఇవి మనం అటుకులు తింటుంటే పళ్ళ కింద వస్తుంటే చాలా బాగుంటాయి. ఇవి టేస్ట్ కూడా ఫ్లేవర్ చాలా మంచిగా ఉంటుంది. వీటన్నిటిని మనం ఇలా కలుపుకోవడమేనండి. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.